బంగారు బాతుగుడ్డు. ఒక నగరంలో శేఖర్ అనే పేద యువకుడు ఉండేవాడు. వాడికి నా అన్నవారెవరూ లేరు. వాడికి ఉన్నదల్లా ఒక కొంప, ఒక కోడిపెట్ట. శేఖర్ పగలల్లా నగరంలో కూలి పనులు చేసి ఆ డబ్బుతో తన పొట్ట నింపుకునేవాడు. ఒకరోజు సంపాదన దొరక్కపోతే తన కోడి పెట్టిన గుడ్లు ఉడకేసుకు తిని మంచినీళ్లు తాగి తృప్తిగా పడుకునేవాడు. శేఖర్ ఇంటి పొరుగున శరభయ్య అనేవాడు ఉండేవాడు. శరభయ్య దురాశపరుడేగాక ఒకరు పచ్చగా ఉంటే చూసి ఓర్వలేనివాడు. శేఖర్ చిల్లి గవ్వ చేయకపోయినా ఉన్నది తిని నిశ్చింతగా తిరుగుతూ ఉండటం శరభయ్యకు కడుపు మంటగా ఉండేది. బలిసి కొవ్వు పట్టి ఉన్న శేఖర్ కోడిపెట్టను చూసి కూడా శరభయ్య అసూయపడేవాడు. ఒకనాడు శేఖర్ ఇంటిలో లేని సమయంలో శరభయ్య ఆ కోడిని పట్టి కోసి వండుకుని ఆరగించేశాడు. శేఖర్ ఇంటికి వచ్చి చూసేసరికి కోడిపెట్ట లేదు. దాని ఈకలు అవి పొరుగువాడి ఆవరణలో కనిపించాయి. శేఖర్ శరభయ్య వద్దకు వెళ్ళి, నా కోడిని ఏమి చేశావు అని అడిగాడు. మా పిల్లి ఎక్కడి నుంచో ఒక కోడిని తెచ్చి తినబోయింది. నేను ఆ కోడిని కాపాడుదామనుకున్నాను. ఆ కోడి చావనే చచ్చింది. ఇక చేసేది లేక వండుకు తిన్నాను. ఆ కోడి నీదేనని నాకేం తెలుసు అన్నాడు శరభయ్య. శేఖర్ మండిపడి, మర్యాదగా నా కోడిని నాకిస్తావా, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేయమన్నావా అని శరభయ్యను అడిగాడు. శరభయ్య భయపడ్డాడు. ఎందుకంటే రాజు న్యాయం చేయటంలో దయాదాక్షిణ్యాలు చూపేవాడు కాడు. శరభయ్యకు జరిమానా గాని ఖైదు శిక్ష గాని పడి తీరుతుంది. ఏదో విధంగా శేఖర్తో రాజీ పడటమే మంచిదని శరభయ్య శేఖర్కి ఒక బాతు పిల్ల ఇస్తూ, నీ కోడికి బదులుగా దీన్ని పట్టుకుపో అన్నాడు. బంగారం లాంటి కోడి పోయినా బాతుపిల్ల అయినా దొరికినందుకు శేఖర్ ఊరటపడ్డాడు. కొంతకాలానికి బాతుపిల్ల పెరిగి గుడ్లు పెట్టసాగింది. ఇంతలో వర్షాకాలం వచ్చింది. ఒకనాటి రాత్రి వర్షం జోరును కురుస్తుండగా ఒక ఫకీరు వచ్చి శరభయ్య ఇంటి తలుపు తట్టాడు. ఎవరది? వేళాపాలా లేదు. ఈ వర్షంలో నీకు తలుపెవరు తీస్తారు? వెళ్ళు వెళ్ళు అని ఫకీరుతో అని శరభయ్య ముసుగు తన్ని పడుకున్నాడు. ఫకీరు వచ్చి శేఖర్ ఇంటి తలుపు తట్టాడు. శేఖర్ తలుపు తెరిచి తడిసిపోయి చలికి వణుకుతున్న ఫకీరును చూసి లోపలికి రమ్మని అతడికి పొడి బట్టలిచ్చి చలి కాచుకోవటానికి చిన్న మంట వేశాడు. ఆ మంట మీదనే 2 బాతు గుడ్లు ఉడకబెట్టి శేఖర్ ఫకీరుకి తినమని ఇచ్చాడు. బాతు గుడ్లు చాలా రుచిగా ఉన్నాయి నాయనా. ఏది నీ బాతు అని ఫకీరు శేఖర్ని అడిగాడు. శేఖర్ గంప కింద నుంచి బాతు తెచ్చి ఫకీరుకు చూపాడు. దేవుడు నీకు మేలు చేస్తాడు నాయనా అంటూ ఫకీరు బాతును నిమిరి వర్షం తగ్గిపోవటం చేత ఆ చీకట్లోనే వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి నుంచి ఆ బాతు మామూలు గుడ్లకు బదులు బంగారు గుడ్లు పెట్టసాగింది. దానితో శేఖర్ దరిద్రం తీరిపోయింది. వాడు కూలికి వెళ్ళటం మానుకుని బాతు పెట్టే బంగారంతో తాను తిని మిగిలినది దాన ధర్మాలు చేయసాగాడు. కానీ వాడా పూరి కొంపను మాత్రం విడిచిపెట్టలేదు. శరభయ్యకు శేఖర్ జీవితంలో ఏదో మార్పు కలిగినట్లు తెలిసింది. కానీ అది ఎలా కలిగినది తెలియలేదు. అతను శేఖర్ మీద ఒక కన్ను వేసి ఉంచాడు. ఒకరోజు శేఖర్ బాతు ఉండే గంప కింద నుంచి ఒక బంగారు గుడ్డు తీయటం శరభయ్య కంటపడింది. వెంటనే శరభయ్య గుండె అసూయతో అవిసిపోయింది. అది తన బాతే అయి ఉండటం చేత శరభయ్య కడుపు మంట మరింత అయ్యింది. నా బాతును నాకిచ్చేయి అంటే శేఖర్ ఇవ్వడు. అందుచేత శరభయ్య తన నౌకర్లను 2 వెంటబెట్టుకుని రాజుగారి దర్బారుకు వెళ్ళి ఆయన న్యాయ విచారణ జరిపే సమయంలో, మహారాజా, నా పొరుగున ఉన్న శేఖర్ అనేవాడు నా బాతులను చాలా కాలంగా కాజేస్తున్నాడు. అవి ఒకటొకటే పోతుంటే ఏ గొండు పిల్లో కాజేస్తుందనుకున్నాను. కానీ నిన్న రాత్రి శేఖర్ నా బాతును కాజేస్తూ ఉండగా ఈ మనుషులిద్దరూ చూశారు. ఏలినవారు నా బాతును నాకు తిరిగి ఇప్పించాలి అన్నాడు. రాజుగారు తన భటులను పంపి శేఖర్ని బాతుతో సహా దర్బారుకు పిలిపించాడు. నువ్వు నిన్న రాత్రి ఇతని బాతును దొంగలిచావట, నిజమేనా అని రాజు శేఖర్ని అడిగాడు. శరభయ్యకు బాతు రహస్యం తెలిసిపోయిందని శేఖర్కి అర్థమైంది. మహారాజా, నేను దొంగతనం చేయలేదు. ఇది ఇతని బాతే. కానీ కొంతకాలం క్రితం నా కోడిని కాజేసి చంపి తిని దానికి బదులు నాకు ఈ బాతును ఇచ్చాడు అన్నాడు శేఖర్. అబద్ధం. నిన్న ఈ మనిషి దొంగతనం చేస్తుండగా చూసిన ఈ 2 సాక్షులు ఉన్నారు. వాడు చెప్పేదానికి సాక్షులెవరు అన్నాడు శరభయ్య.
రాజుగారు, ఈ బాతును ప్రస్తుతానికి నా వద్ద ఉంచి రేపు మీరిద్దరూ రండి తీర్పు చెబుతాను అని శరభయ్యను శేఖర్ని పంపేశాడు. ఆ రోజు కూడా ఆ బాతు రాజుగారి దగ్గర బంగారు గుడ్డు పెట్టింది. రాజుగారు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఈ రహస్యం ఫిర్యాదీలకు తెలిసే ఉండాలి అనుకుని వారి నుంచి నిజం రాబట్టదలిచాడు రాజు. మర్నాడు దర్బారుకు శరభయ్య, శేఖర్ ఇద్దరూ వచ్చారు. రాజుగారు శరభయ్యకు ఒక మామూలు బాతు గుడ్డు చూపుతూ, నీ బాతు ఈ ప్రమాణం గల గుడ్లు పెడుతుందా అని అడిగాడు. ఇంతకన్నా ఇంకాస్త పెద్ద గుడ్లే పెడుతుంది మహారాజా అన్నాడు శరభయ్య. రాజు అదే ప్రశ్న శేఖర్ని అడిగాడు. అది మామూలు గుడ్లు పెట్టదు మహారాజా, నా బాతు రోజుకొక బంగారు గుడ్డు పెడుతుంది అన్నాడు శేఖర్. శరభయ్య తెలివిగా, ఎంత అబద్ధం, బాతు ఎక్కడన్నా బంగారు గుడ్లు పెడుతుందా అన్నాడు. నీ మాట నిజం, అది నీ బాతే, దాన్ని నువ్వు తీసుకువెళ్ళు అని రాజు శరభయ్యకు మామూలు బాతును ఒకదాన్ని ఇచ్చి పంపేశాడు. తనకు న్యాయం జరగనందుకు విచారిస్తూ నిలబడిన శేఖర్తో రాజు, దిగులు పడకు, నీ బాతు నా వద్దనే ఉన్నది. అది బంగారు గుడ్లు పెట్టడానికి కారణం ఏమిటి అన్నాడు. శేఖర్ ఫకీరు సంగతి అంతా రాజుకు చెప్పాడు. రాజు ఆశ్చర్యపడి శేఖర్ని బాతుతో సహా తన దివాణంలోనే ఉండిపోమ్మన్నాడు. శరభయ్య తీసుకుపోయిన బాతు మామూలు గుడ్లే పెట్టింది. శేఖర్కి దివాణంలో ఉద్యోగమైందని తెలియగానే తనకు తగిన శాస్తి జరిగిందనుకున్నాడు శరభయ్య. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.